2 days నుంచి చూస్తున్నా అర్షాని. మరి ఏదో డౌట్ వస్తుంది నాకు. డౌట్ వచ్చిందంటే 100% కాదు, 200% కాదు. అది ఏదో డౌట్ ఏదో చేస్తుంటావు అని చెప్పట్లేదు. అడిగితే ఎవరు అడిగితే చెప్తాడు. ఇదంతా ఏమైతే చెప్తాడు అంటే ఎవరు అడగాల పర్సన్ వాళ్ళు అడిగితే చెప్తాడు. ఇగో మేము కొట్లాడి 3 రోజులు అయినాయి. ఏదో ఒకటి చెప్పొస్తాడు తప్ప. 3 రోజుల నుంచి అనిపిస్తుందా నీకు? 2 days నుంచి అనిపిస్తుందా? 3 days అన్నా. 2 days ఏడన్నా ఏదో సరిగ్గా ఉండలేదంటే ఒక సైడ్ నుంచి వేరే సైడ్ నుంచి ఏదో వస్తుంది అంటే ఆ సైడ్ నుంచి ఎవరో కొత్తగా తగిలి ఉంటారు నాకు తెలిసి. అసలు వీడియో ఆగద్దు. ఏదేమైనా ఎంత పెద్ద లొల్లైనా ఏదో నువ్వు చెప్తాను. చేయడమ్మా లేదు బయటికి ఒక 1/2 hour 1 hour వస్తున్నా అన్నాడు. బయటికి పోయినా అన్నా మీరు ఫోన్లు చూసుకోరు, మీ పనులు చూసుకోరు. మీరు వస్తావు కానీ అదే నాకు వేరే ఫోన్ వస్తే నేను ఎందుకు ఇస్తా చెప్పు. ఎలాంటి బుక్కులు చదువుతున్నావు? ఏం అవసరం? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నార్మల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బుక్ ఇదండి. ఇంజక్షన్లు ఎందుకురా? ఇంజక్షన్లు మనీ వల్ల అచ్చ ఖుషికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు. అసలు ఏమైందంటే మనీకి అయితే చిన్న అనుమానం వచ్చింది. అనుమానం రావడంతో ఖుషి ఇంటికి వచ్చి ఖుషిని అయితే బయటికి పిలిచాడు. పిలిచి అచ్చక పుచ్చక అయితే చెప్పాడు. ఇక తర్వాత ఖుషికి అయితే చాలా కోపం వచ్చింది. కోపం రావడంతో సీదా హర్ష ఇంటికి అయితే వెళ్తున్నారు. హర్ష ఇంటికి వెళ్తే నిజంగా వీలనుకున్నట్టే హర్ష కొడుతుడు అయితే ఫోన్ కాల్లో ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడే సమయంలో అప్పుడే ఖుషి అయితే రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిన ఖుషి అప్పుడే హర్ష ఫోన్ కాల్లో మాట్లాడుతుంటే ఒక చిన్న డైలాగ్ ఇచ్చింది భయ, వేరే లెవెల్ ఉంది అది మాత్రం. ఖుషిని చూసి హర్ష అయితే చాలా పెద్ద షాక్లో అయితే పడ్డాడు. వీళ్ళు అనుకున్నట్టు జరిగినందుకు వీళ్ళైతే చాలా కోపంలో ఉంది. ఖుషి మాత్రం రూమ్లోకి వెళ్ళి మొత్తం లొల్లి చేసింది. హర్షనేమో ప్లీజ్ సొల్లరకు మా అమ్మ వస్తుందంటే కూడా అంటే బయటకు రా అంటుంది. ఖుషి మాత్రం చెప్పడం మర్చిపోయిన. హర్ష రూమ్లో అయితే ఏవో బుక్స్ ఉన్నాయి, అలాగే సిరంజెస్ కూడా ఉన్నాయి. ఖుషి సిరంజెస్ అసలు నువ్వు ఇంత గేమ్ చేస్తున్నావు అని హర్షని అయితే అడిగింది. నాకైతే ఆ సిరంజెస్ చూసినప్పుడు హర్ష మీద నా కూడా ఎక్కడో కొద్ది అనుమానం అయితే పుడుతుంది భయ. ఆ సిరంజెస్ చూసి ఖుషి అయితే ఇంకా చాలా పెద్ద లొల్లి చేసింది. ఈ ఫుల్ వీడియో చూడాలంటే పర్షియన్ హర్ష ఛానల్లో ఉంది చూడండి. అలాగే డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తుంటాను చూడండి. లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోలు అయితే మీకు డైలీ అందుతాయి.